మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం జక్కంపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో భాగంగా గత రాత్రి గ్రామంలో పల్లె నిద్ర చేసిన కలెక్టర్ ఈరోజు ఉదయం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న సేవలను ప్రజలకు వివరించారు. బడిడి పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలలో ఉచిత విద్య, నాణ్యమైన భోజనం, ఉచితంగా పుస్తకాలు, బట్టలు పంపిణీ చేస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. సింబల్ కూడా పెట్టేసి ఇట్లా విక్టరీ సింబల్ ఇట్లాంటి ఒక సింబల్ పెట్టి పెడతా ఉంటాం. సో మనం కూడా గర్వించదగ్గ విషయం ఏంటంటే స్కూల్ అనేది ప్రభుత్వ స్కూల్ అన్నా ప్రైవేట్ స్కూల్ అన్నా కానీ ఇంకా నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ స్కూల్లో చెప్పే టీచర్లు ఇంకా ఎక్కువ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ప్రైవేట్ స్కూల్ అనేది అంత మంచి క్వాలిఫికేషన్ ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ మన దగ్గర ఉన్నారు. ఎస్ఎస్జి ఉమెన్స్ ఏపీఎం ఉన్నారా? ఎంత ఉన్నాయి సంఘాలు? 17. ఎంత ఉమెన్ పాపులేషన్? ఇస్తా ఉన్నా, ఒక్కొక్కరికి సర్టిఫికేట్ ఇస్తా ఉన్నాం. సో ఫస్ట్ ఒక పేరు చదివినారు, సెకండ్ ఇంకొక పేరు చదివినారు, థర్డ్ ఇంకొక పేరు చదివినారు, ఫోర్త్ ఒక పేరు చదివినారు. 5 పేర్లు అయినాయి. 5 కూడా ఆడపిల్లలే వచ్చినారు. సరే నేను ఎదురు చూస్తూ ఉన్నా, సరే ఎక్కువ మంది ఆడపిల్లలు ఫస్ట్ ఆడపిల్లల పేరు చదివి మళ్ళీ తర్వాత మగపిల్లల పేరు చదవాలని అట్లేమన్నా డిఫరెన్షియేట్ చేసుకున్నారేమో అని చూస్తున్నాను. మరి ఆలో పేరు చదివినారు 7, 8, 9, 10 అన్నీ కూడా మళ్ళీ ఆడపిల్లలు వచ్చినారు. 10 మంది ఆడపిల్లలు ఉన్నారు. 10/10 వచ్చిన వాళ్ళు. సరే నెక్స్ట్ మళ్ళీ వస్తారేమో, నెక్స్ట్ ఫేజ్లో 10 మంది వీళ్ళైనారు, 7 వాళ్ళు ఉన్నారేమో అనుకున్నాను. మళ్ళీ 11, 12, 13, 14, 15 పేర్లు చదివినారు. 5 కూడా ఆడపిల్లలు, 15 మంది కూడా మళ్ళీ ఆడపిల్లలు. సరే ఆ ఇద్దరులన్నా వస్తారేమో చూద్దాం అనేసి అంటే మళ్ళీ 16th పేరు చదివితే కూడా ఆడపిల్లనే వచ్చింది. సో లాస్ట్ 17th పేరు అమ్మాయి ఒక్కలన్నా వస్తారేమో మగపిల్లలు చూద్దామంటే ఆ 17వ పేరు కూడా ఆడపిల్లని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.